ప్రైజ్ లార్డ్. నా పేరు హదస్స. కృపా సన్నిధి మినిస్ట్రీస్ నుంచి మా పాస్టర్ గారి పేరు రెవరెండ్ టి సత్యరాజు గారు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 22 వచనం. ఎవడైనా కీడనకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనండి. మీరు ఒకరిని ఒకరు మనుష్యులు అందరి ఎళ్ళని ఎల్లప్పుడూ మేలైనదని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి ప్రవచించటం నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన పీడనకును దూరంగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొని అటువలనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమైనను వీటి పేరైనను మీరు ఎత్తకుడి. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనములే మీరు ఉచ్చరింపవలను కానీ మీ నోట బూతులైనను పొకిరి మాటలైనను సరస్వతులైనను మీరు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడన్న సంగతి మీరు నిశ్చయంగా ఎరుగుదురు. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుంది. అట్టి క్రియలు చేయవారి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. అట్టి వారితో పాలువారై ఉండకుడి. పూర్వమున మీరైతే చీకటి అయినారు, ఇప్పుడైతే యేసుక్రీస్తునందు వెలుగు అయినారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైన సమస్తమును పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండకడి. అట్టి వాటిని ఖండించుడి. అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. 1 యోహాను 1వ అధ్యాయం 1 నుంచి. జీవవాక్యమును గూర్చినది. ఆదియందు ఏది ఉండెనో, ఏది వింటిమో, కనులారా దేనిని చూచితమో, ఏది నిదానించి కనుగొంటామో, మన చేతులారా దేని తాకి చూచుమో దాని గురించి మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవం ప్రత్యక్షమైనది. తండ్రి ఎదురుని మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చి మీకు తెలియజేయుచున్నాను. మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులను మీకు తెలియజేయుచున్నాము. మేము ఆయన వలన వినిన వర్తమానం ఏమనగా ఆయన దేవుడు వెలుగైనడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. మేము పాపము చేయలేదని మీరు అనుకున్న ఎడల మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుందరు. మనం అబద్ధం ఆడుచు దేవుని సత్యము జరిగింపకుందుము. ఆయన వెలుగులో నడుచున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. కనుక కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపముల నుండి మనల్ని క్షమించి పవిత్రులుగా చేయును. మనం పాపము లేని వారమని మనం అనుకునే మనమే మోసపుచ్చుకుందాము. సత్యం మనలో ఉండదు. మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని మనం అనుకునే ఆయనను అబద్ధకునిగా చేయవారమగుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం నుండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడలను ప్రేమ లేని వారినైతే మోగుడు కంచుని గనగన్నాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతి మర్మములు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. వేదన పోషణ కొరకే నా ఆస్తి అంతే ఇచ్చినను, కాల్చివేయబట్టకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపును, ప్రేమ మత్సరపడదు, అది ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నది, త్వరగా కోపగాడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషించు, సత్యమని సంతోషించును. అన్నిటిని తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును.
వచ్చును. ప్రేమ దీర్ఘకాలం ఉండును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిర్ధకమగును. నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ప్రవచించుచున్నాను. పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ప్రవచించుచున్నాను. పూర్ణమైనది వచ్చినది, పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాని అయినప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడుతుంది, పిల్లవాని వల్ల వెళ్ళింది, పిల్లవాని వల్ల తలంచింది. ఇప్పుడైతే పెద్దవాడిని పిల్లవాని చోట్ల మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాను. అప్పుడైతే ముఖాముఖిగా చూద్దాం. అప్పుడు కొంతమట్టుకి ఎరిగిన ప్రకారము కొంతమట్టుకి పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మొదటి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి. నేను నిజమైన ద్రాక్ష వల్ల నా తండ్రి వ్యవసాయకు నాలో ఫలింపని ప్రతి దిగన ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి దిగన మరి ఎక్కువలాగను ఫలింపులాగను, వాటిలో పనికిరాని దాన్ని తీసి పారవేయను. నేను మీతో చెప్పిన బాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా ఎందు నిలిచిండి, నేను మీ ఎందు నిలిచింది. తీగ ద్రాక్షావళిలో నిలిచిండిన కానీ అలాగూ ఫలింపదు. మీరు నా ఎందు నిలిచిండిన కానీ మీరు నా అలాగూ ఫలింపదు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా ఎందు నిలిచి నేను ఎవరి ఎందు నిలిచిన వాడు బహుగా ఫలించిన, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల తీసి బయట పారవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోల్చేసి అగ్నిలో పడబెట్టురు, అవి కాలిపోను. నా ఎందు మీరు మీ అందు నా మాటలు నిలిచిన మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు. ఇందువల్ల మీరు నా శిష్యులై ఉందురు. నా తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించిన నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించినట్టు మీరు నా ప్రేమను నిలిచి ఉందురు. నేను నా తండ్రి ఆజ్ఞలను గాయకొని ఆయన ప్రేమను నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలను గాయకొని మీరు నా ప్రేమను నిలిచి ఉందురు. మీరును నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ అందరూ నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులను మీకు తెలియజేయుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించిన మీరు నా స్నేహితులు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు నిజంగా ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన మీరు నా స్నేహితులగుదురు. దాసుడు చేయని యజమానుడు ఎరుగుడు కనుక నేను ఇక మిమ్మల్ని దాసులని పిలవక యజమానులను పిలుచున్నాను. ఎందుకనగా నా తండ్రి వల్ల విన్న సంగతులన్నీ నేను మీకు తెలియజేసి మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. నా నామం పేరట మీరు నా తండ్రిని ఏమడినా అవి మీకు ఆజ్ఞాపించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, ఫలం నిలిచిండుటకును నేను లోకం నుండి ఏర్పరచుకున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఈ సంగతులను మీకు తెలియజేయుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొని నియమించుకుంటుని. అందువలన లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడి కంటే యజమానుడు గొప్పవాడు కాడని నేను మీకు చెప్పిన సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకులు మిమ్మల్ని హింసించిన నన్ను హింసించుదురు. నా మాటలు గైకొని మీ మాటలను గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక వీటన్నిటినీ మీకును చేయుచున్నారు. నేను వెళ్ళి వారికి బోధించి కొన్నేళ్ల వారి పాపం లేకపోని ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. వారు నన్ను నా తండ్రిని కూడా ద్వేషించుచున్నారు. నేను ఎవడని చేయని క్రియలు వారి మధ్య చేయకొని ఏళ్ళ వారి పాపం లేకపోవును. ఇప్పుడు వారి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని ద్వేషించుచున్నారు. అయితే నిర్హేతుకముగా నన్ను
ద్వేషించులని ఆయన ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగూ జరుగును. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి యొక్క ఆత్మ నా గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుదురు. దేవుడిచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.